అదర్ వ్లాగ్. హనుమాన్ జయంతి రోజు టెంపుల్కి వెళ్తున్నాం. ఏం టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ హనుమాన్ కూడా ఉన్నారు. సో మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ అన్నమాట, బెంగళూరు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో బెంగళూరులో ఉన్నప్పుడు హనుమాన్ జయంతి రోజు టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఆ రోజు టెంపుల్, షాపింగ్ అండ్ రెస్టారెంట్ మొత్తం 3 ప్లేసెస్ అన్ని 3-4 అవర్స్లో మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఈవినింగ్ అరౌండ్ 6 కల్లా స్టార్ట్ అయితే 12 o'clock అలా వచ్చాంలేండి. అంటే కొంచెం ఫుటేజ్ మిస్ అయింది, బట్ రెస్ట్ ఆల్ ఐ థింక్ యూ గోనా ఎంజాయ్. సో ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాము. అండ్ నియర్ బై మాకు అదే ఉన్నింది అనమాట. ఇంకా తర్వాత హనుమాన్ టెంపుల్ అవన్నీ చాలా దూరం ఉండిండా, సో దొరకలేదు. బట్ మేము వెళ్తున్న దారిలోనే చిన్న హనుమాన్ టెంపుల్ ఉండి అది కూడా చూసుకున్నాంలేండి, బట్ ఫుటేజ్ మిస్ అయ్యని చెప్పాను కదా. సో ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసుకున్న తర్వాత మంచిగా ఇంకొక 5 minutes ఉంటే క్లోజ్ అయిపోతుండే తెలుసా టెంపుల్. చాలా హ్యాపీ అనిపించింది. తెలుసా ఆదిశంకరాచార్య నేను అనుకుంటున్నా ఆయనే. సో టెంపుల్కి వెళ్ళగానే శివుడిది కూడా ఏదో పూజ జరుగుతుండే అనమాట. చాలా మంది ఉన్నారు క్రౌడ్. సో లోపలికి వెళ్ళలేదు మేము. ఇంకా ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. నెక్స్ట్ అక్కడ నుంచి షాపింగ్ అనుకున్నాము. సో నెక్స్ట్ 2 days or 3 days తర్వాతనే మేము బ్యాంకాక్ వెళ్ళాల్సింది. సో మ్యాక్సిమం షాపింగ్ నేను అనంతపూర్లో కంప్లీట్ చేసుకున్నాను, మ్యాక్స్ అని అక్కడ ఇక్కడ. బట్ స్టిల్ కొన్ని పెండింగ్ ఉన్నాయి అనమాట. అంటే ఎయిర్పోర్ట్ లుక్స్ అవన్నీ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఇక్కడ టైం దొరకలేదు అనంతపూర్లో షాపింగ్కి. సో అక్కడికి వెళ్ళాక నేను వెస్ట్ సైడ్కి వెళ్ళిపోయాను డైరెక్ట్. వెస్ట్ సైడ్లో కలెక్షన్ బాగానే ఉండింది, బట్ ప్రాపర్ సైజ్ లేదు. నాకు నచ్చినవేమో సైజ్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, నాకు నచ్చినవేమో ఉన్నాయి. అంత క్లాత్ అంత నచ్చకపోయిండే. బట్ ఒక టాప్, ఒక షర్ట్, జీన్, ఈ ట్యాంక్ టాప్ 3 ఒక పేర్లా తీసుకున్నాను. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన లుక్ అనమాట. అది ఆల్రెడీ నేను రీల్స్లో షేర్ చేశాను. సో చూడండి, వాళ్ళు చూడండి. సో అవి వచ్చి నాకు అరౌండ్ 4,500 ఏమో ఆర్ 4,000 అలా పడ్డట్టు ఉన్నాయి. బట్ చాలా బాగుంది క్వాలిటీ. నాకు వెస్ట్ సైడ్ క్వాలిటీ నాకు బాగా నచ్చుతుంది. సో ఎవరైనా కావాలి అన్న వాళ్ళు ట్రై చేయండి. ఇంకా వెస్ట్ సైడ్లో షాపింగ్ చూస్తున్నాం. నేను చూస్తున్నాను, శ్రీ వాళ్ళు కూడా చూసారు. వాళ్ళు గోవా సంథింగ్ వాళ్ళది ఏదో ఒక 11-12 days ట్రిప్ ఉందనమాట. సో వాళ్ళ ట్రిప్కి కొన్ని షాప్ చేసుకున్నారు. మన బ్యాంకాక్ ట్రిప్కి మనం ఇక్కడ ఇవి షాప్ చేస్తున్నాం అనమాట. అలా నడుస్తుంది. శ్రీనాథ్ అయితే మ్యాక్సిమం అయిపోయాయంట ముందే. ఇక్కడ తీసుకోమంటే తనకి ఇక్కడ నచ్చదు, వెస్ట్ సైడ్ ఎక్కువ అన్నట్టుగా చెప్పారు. ఎక్కువ కలెక్షన్ కూడా లేకుండాలేండి మెన్స్కి. ఉమెన్ అయితే బాగానే ఉండింది. కిడ్స్కి నాకు ఎందుకో క్యూట్గా అనిపించాయి. సో అలా. సో ట్యాంక్ టాప్స్ అన్ని క్వాలిటీ బాగుంది. నేను ఇప్పటికీ 3-4 వాషెస్ వేసాను కదా, బట్ క్వాలిటీ ఈజ్ గుడ్. రేపు అయిపోయి రిటర్న్ పోతుంటాం కదా, మధ్యలో ఏడాది ఆగుతాం. 1 గంట ఆగి తిని నాకు వైటే నచ్చుతాయి. వైట్ బ్లాక్ తప్ప ఇంకో కలర్ కనపడదు, నచ్చదు. అందుకే నేను అదే అన్నాం. మనం మామూలు వేసుకుని టీ షర్ట్ వస్తుంది.
వెస్ట్ సైడ్లో జ్యువెలరీ షాపింగ్ కూడా చేయాల్సి ఉండింది, బట్ చెప్పాను కదా అక్కడే మనకి 8:30 అయింది. ఇక్కడికి వెళ్ళే లోపల లేట్ అయిపోయింది. సో అది కూడా క్లోజింగ్ టైం అయిపోయింది అనమాట. 9:30కి అంతా వాళ్ళు క్లోజ్ చేస్తారంట. సో ఫటాఫటా ఇంకా నాకు కావాల్సిన వెస్ట్రన్ అయితే అవుట్ఫిట్ ఒక కంప్లీట్ అవుట్ఫిట్ తీసుకున్నా. ఇంకా రెస్టారెంట్ ఇంకేం షాప్ చేయలేదు, నేను టైం దొరకలేదు. సో వాళ్ళు కూడా క్లోజింగ్ టైం మమ్మల్ని పుష్ చేస్తున్నారు, తొందరగా చేయండి మీదే లాస్ట్ బిల్ అన్నట్టుగా. సర్లే నేను అక్కడికి వెళ్ళి చూసాక తీరా ఆ షర్ట్ మీద కొంచెం మీద మరక ఉండే, మరీ ఎక్స్చేంజ్ చేసుకొని అయినా పెళ్లి చేసుకోండి కానీ ఈ క్రికెట్ పిక్చర్లను చేసుకోకండి పెళ్ళి. సో సింపుల్ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? ఏం తింటున్నాం? నాకేం తెలుసు, నేనేం తిన్నా. నేను తింటా ఫ్రెండ్స్. నేను తినకూడదు. ఎందుకు తినొచ్చు? సో ట్రఫుల్స్కి వెళ్ళి అక్కడ ఏం తింటామో బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో అక్కడ నుంచి నెక్స్ట్ మేము ట్రఫుల్స్కి వెళ్ళాము. సో నేను ట్రఫుల్స్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. మా శ్రీనాథ్ వచ్చి లేదు అక్కడ ఫుడ్ బాగుంటుంది వెళ్దాం అని చెప్పి ఫోర్స్ చేశాడు అనమాట నన్ను. సో అందుకు వెళ్ళాము. బట్ వర్త్, నాకు బాగా నచ్చింది. అంటే నేను తిన్న ఆల్మోస్ట్ వేరే అన్ని ప్లేసెస్లో కన్నా ఆ ప్లేస్లో ఎందుకో కొంచెం టేస్ట్ వచ్చింది. అంటే రిమైనింగ్ ప్లేసెస్లో అన్నీ ఇంత సప్పగా లేకపోతే కంప్లీట్గా వేరే ఫుడ్ లాగా అనిపిస్తుండే. బట్ ఆ రోజు మంచిగా అనిపించింది. నేను బర్గర్ పిజ్జా లైట్గా తింటాను అనుకోండి, బట్ ఎక్కడికి వెళ్ళినా అది ప్రిఫర్ చేస్తా, బాగుంటుంది అన్న సెన్స్తో. బట్ అక్కడ చాలా బాగా అనిపించింది. సో మనకి కాంప్లిమెంటరీగా అలా కేక్ ఒకటి ఇచ్చారు. ఇంకొకటి ట్రఫుల్స్ వాళ్ళది ఏంటంటే ఎవ్రీడే మొత్తం ఆ రోజు డే అంతా అయిపోతుంది కదా వాళ్ళ వర్క్ కానీ ఏదైనా బిజినెస్ కానీ అంతా. సో విత్ స్పూన్స్ కౌంట్ చేసుకుంటారంట వాళ్ళు. అంటే ఎన్ని స్పూన్స్ ఉన్నాయి, ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి, ఎన్ని టేబుల్స్, ఎన్ని ఎవ్రీథింగ్ మొత్తం క్లీన్గా కౌంట్ చేసుకొని మొత్తం అంతా సెట్ చేసుకొని వెళ్తారంట. సో విచ్ ఈస్ ప్రెటీ గుడ్. అంటే ఒక బిజినెస్కి అసలు ఎంత రన్ అవుతుంది, దీని మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అసలు ఏంటి, ప్రతిదీ ఒక కౌంట్ ఉండాలి. సో ఆ కౌంట్ వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. 2 చెఫ్స్ అంట దీనికి ఓనర్స్ అంటే నాకు తెలిసింది, బట్ ఐఎమ్ నాట్ షూర్. సో నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అది వాళ్ళ హాస్పిటాలిటీ కూడా బాగా అనిపించింది. అంటే జనరల్గా అడగడం కానీ ఏదైనా కానీ చాలా బాగా అనిపించింది. అండ్ కాంప్లిమెంటరీ ఇచ్చిన కేక్ కూడా అంటే మరి బ్యాడ్గా లేదు, చాలా బాగుంది యాక్చువల్లీ. అది మేబీ అది వాళ్ళు ఏంటంటే ఒక ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా చేస్తారంటే ఎక్స్పెరిమెంట్. సో అది ఇంకొక 1 వీక్లో ఆర్ 10 డేస్లో ఎక్స్పైర్ అవుతుంది అన్న సెన్స్లో ముందు అన్ని కాంప్లిమెంటరీ లాగా పాస్ ఆన్ చేస్తారంట అందరికీ. సో విచ్ ఇస్ ప్రెటీ గుడ్. సో మేమైతే చాలానే ఆర్డర్ చేసాం అందరం, ఎందుకంటే అప్పటికి మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. సో ఈవినింగ్ స్నాక్స్ కూడా తినలేదన్నమాట. సో ఫుల్గా ఆర్డర్ చేసుకొని ఫుల్గా తిని నేనైతే ఇంకా డబుల్ లేయర్ అదేంటది బర్గర్ ఆర్డర్ పెట్టుకున్నా. ఫుల్ ఆన్ అయిపోయింది అసలు నాకు. నేను డిసప్పాయింట్ అయింది అయితే టీ. నేను అంటే ఫుడ్ బాగా తింటే నాకు టీ తాగాలనిపిస్తుంది, టీ క్రేవింగ్స్ వస్తుంది. ఫుడ్ బాగా హ్యాపీగా తిన్నాను అనుకోండి, సో నాకు టీ ఇష్టం అప్పుడు తాగడం. సో అలా నేను టీ ఆర్డర్ పెట్టాను. వాళ్ళు లిటరల్లీ వాటర్ ఇచ్చారు, వాటర్ హాట్ వాటర్, ఒక అది గ్రీన్ టీ టీ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు, ఇంకా షుగర్ ఇచ్చారు, అంతే. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అసలు. అది తాగుతుండే ఒక మాదిరి ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే నేను టీ ఇంట్లో చాలా బాగా చేసుకుంటాను అనమాట. నిజంగా మనం ఏదైనా మంచిగా వండుకొని చేసుకొని తాగుతున్నప్పుడు వేరే ఫుడ్ చోట అది టేస్ట్ బాగాలేకపోతే ఎందుకో డిసప్పాయింట్ అయిపోతాను నేను. ఇంకా ఏం చేస్తాం, తప్పదు. ఇంకా అక్కడ టీ తాగాక వరస్ట్, నేను జస్ట్ ఒక్క సిప్ తాగి ఇంకంతా పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి నాకు తెలిసి ఐస్ క్రీమ్ ఏమో తిన్నట్టున్నాం, బట్ యా. ఓకే గైస్, ఈ వ్లాగ్కి కంటెంట్ ఇంతే. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ అండ్ స్టే పాజిటివ్. ఎప్పుడు చెప్తున్నట్టు నో మ్యాటర్ వాట్ గివ్ యూ 100%. అండ్ ఎస్, నెక్స్ట్ వ్లాగ్స్తో మీకు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను, కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండడానికి కూడా ట్రై చేస్తాను. సో ఇప్పటికైతే ట్రఫుల్స్లో ఫుడ్ బాగుంటుంది, ట్రై చేయండి బెంగళూరులో ఉన్న వాళ్ళు. అండ్ టెంపుల్ కూడా బాగుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాకు DM చేయండి, ఐ విల్ గివ్ యూ ద డీటెయిల్స్. బై గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.